ఫిబ్రవరి 3 వరకు గడువు ఉంది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకి ఫిబ్రవరి 11న ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 13న కౌంటింగ్ జరుగుతుంది. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే ఫిబ్రవరి 12న ఎన్నిక జరగనుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రాజకీయ వేడి పెరిగింది. నామినేషన్ల గడువు ఈరోజు సాయంత్రం 5 గంటలకి ముగియడంతో నామినేషన్ల ఘట్టానికి అధికారికంగా తెరపడింది. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుండగా ఫిబ్రవరి 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పార్టీలన్నీ ఇక ప్రచారంతో హోరెత్తించనున్నాయి. తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు ఉంది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకి ఫిబ్రవరి 11న ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 13న కౌంటింగ్ జరగనుంది. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే ఫిబ్రవరి 12న ఆ రీపోలింగ్ జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకి ఫిబ్రవరి 3 వరకు గడువు ఉంది. సో ఇంకా ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, ఏంటి, ఎలా ఉంది స్పందన, ఎలా ఉంది, ఎంతమంది నామినేషన్స్ వేశారు? సీతారామరాజు, ఈరోజు నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి మరికొద్దిసేపు అంటే 5 గంటలకు ముగిసిన నేపథ్యంలో భారీ ఎత్తున అంటే చివరి రోజు కావడంతో భారీ ఎత్తున నామినేషన్లు అయితే దాఖలు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా 9,276 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ రోజు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రోజు నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇంకా నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 5 గంటల లోపు కార్యాలయాల్లోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ఆయా మున్సిపాలిటీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇంకా అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించి 2,996 వార్డులకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే జరిగాయి. దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ అంటే ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే 27వ తారీఖు సాయంత్రం విడుదలైందో ఆ తర్వాత నుంచి కూడా నెక్స్ట్ డే అంటే 28వ తేదీ నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రారంభించడం జరిగింది. 28 నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎన్నికల కమిషన్ గడువు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొదటి రోజు నామినేషన్లు చాలా తక్కువగా పడ్డాయి. రెండో రోజు మాత్రం భారీ ఎత్తున నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. దాదాపు 7,900 చిల్లర నామినేషన్లు దాఖలయ్యాయి. 2 రోజులతో కలిపి అంటే నిన్న మొన్న 2 రోజులు కలిపి 9,276 నామినేషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు మాత్రం ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. దీంతో ఏదైతే నామినేషన్ల ప్రక్రియ ఏదైతే సాగిందో ఆ నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ప్రధాన పార్టీలకు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్సీలు వీరంతా కూడా అటెండ్ అయ్యి కోలాహలంగా సాగిందని చెప్పుకోవచ్చు. అయితే పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కావడంతో వాటికి సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి ఏంటి అని చెప్పేసి ఆ వివరాలు సేకరించేందుకు అధికారులకి కొంత సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే అందుతున్న సమాచారం ప్రకారం నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు రెట్టింపు స్థాయిలో నామినేషన్లు దాఖలైనట్టుగా అయితే సమాచారం ఉంది. దీనికి సంబంధించి రాత్రి 9 గంటల సమయంలో ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఎన్నికల సంఘం నుంచి ఒక సమాచారం అయితే అందుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఈ రోజు నామినేషన్లు దాఖలు అయ్యాయో వాటన్నిటికి సంబంధించి ఆ నామినేషన్లు దాఖలు అయిన వాటన్నిటిని కూడా రేపు
స్క్రూటినీ చేస్తారు. అంటే పరిశీలన కార్యక్రమం అంతా రేపు జరుగుతుంది. రేపు సాయంత్రం వరకు కూడా ఈ స్క్రూటినీ కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత విత్డ్రా కార్యక్రమం, అంటే నామినేషన్లు విత్డ్రా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి సంబంధించి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు గడువు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ ఉంటుంది. అదేవిధంగా 12వ తేదీన రిజర్వ్ డే పెట్టారుగా. ఆ రోజు ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దాన్ని రీపోలింగ్ డేగా ఉంచడం జరిగింది. అదేవిధంగా 13వ తేదీన కౌంటింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలన్నీ కూడా హోరాహోరీగా నామినేషన్ల దాఖలు చేసేందుకు పోటీ పడ్డ పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా, అంటే టికెట్లు దక్కపడ ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయాలని చెప్పి భావించినప్పటికీ వాళ్ళకి ఆ టికెట్లు దక్కకపోవడంతో వాళ్ళంతా కూడా రెబల్స్ గా నామినేషన్లు అయితే దాఖలు చేసిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున రెబల్స్ నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు నామినేషన్ల స్క్రూటినీ ఏదైతే ఉంటుందో ఆ స్క్రూటినీ తర్వాత వాళ్ళని ఎవరైతే రెబల్స్ గా పోటీ చేసిన నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బుజ్జగించే ప్రక్రియ చేపట్టేందుకు ప్రధాన పార్టీలన్నీ కూడా ఇప్పటికే సమాయత్తమవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెబల్ అభ్యర్థులు పోటీలో ఉంటే అది ఎదుటి పార్టీకి ఫెచ్చింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో అన్ని పార్టీలు కూడా రెబల్స్ పోటీలో ఉండకుండా చూసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించేసి ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ సత్తా చాటాలని చెప్పేసి ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత పంచాయతీ ఎన్నికలు అవి కేవలం గుర్తులు లేకుండా జరిగాయి. కాబట్టి ఇప్పుడు జరిగే ఈ మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతున్నాయి. కాబట్టి వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అధికార పార్టీకి చెక్ పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతున్నా వాటిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆ నెగిటివ్ ఓట్ని తమకు అనుకూలంగా మార్చుకొని పెద్ద సంఖ్యలో మున్సిపాలిటీలు గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే మున్సిపాలిటీల వారీగా ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది. అదేవిధంగా జిల్లాల వారీగా సమన్వయకర్తలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ కూడా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయాం. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో అయినా ప్రజల నుంచి స్పందన తీసుకొని ఆ ప్రజాభిప్రాయం మేరకు ఎక్కువ మున్సిపాలిటీలు గెలవాలని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా భావిస్తుంది. దీనిలో భాగంగానే ఎవరైతే ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమన్వయ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఎక్కువ మున్సిపాలిటీలు గెలవాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ తో పోటీ పడే పరిస్థితి బీజేపీకి లేదు అని చెప్పేసి అభిప్రాయం ఎక్కువ వ్యక్తమవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీ పట్టణాల్లో ఎక్కువగా ఆదరిస్తారా లేదని చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కేటర్ తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రజాదరణ పొందగలుగుతారా లేదో చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పార్టీకి సంబంధించి ఏదైతే మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు వాటికి సంబంధించి ఇప్పటికే మంత్రులను ఇన్ఛార్జీల బాధ్యతలు అదేవిధంగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే స్టార్ క్యాంపెయినర్ లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించి ఇన్ఛార్జీలను కేటాయించారో అక్కడ గెలుపు బాధ్యత వారిదే అంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఆ మున్సిపాలిటీలను అదేవిధంగా కార్పొరేషన్ గెలిపించుకోవడం అక్కడ మంత్రులకు కానీ అదేవిధంగా అక్కడ ఉన్న ఇన్ఛార్జీలకి చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఎన్నికల్ని ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అన్ని కూడా చాలా కీలకంగా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ ఎన్నికలు మాత్రం చాలా పోటాపోటీగా జరిగే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. రామరాజు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామ్ నరేష్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రాజకీయ వేడి పెరిగింది. నామినేషన్ల గడువు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగియడంతో నామినేషన్ల ఘట్టానికి అధికారికంగా తెరపడింది. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుండగా ఫిబ్రవరి 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పార్టీలన్నీ ఇక ప్రచారంతో హోరెత్తించనున్నాయి. తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ప్రచారానికి సిద్దమవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, ఏంటి ఎలా ఉన్నాయి నామినేషన్స్, ఎలా ఉన్నాయి, అక్కడి నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? రాజుగారు, మున్సిపల్ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సై అంటున్నాయి. ముఖ్యంగా ఈరోజు నామినేషన్ల స్వీకరణ ముగిసిందని చెప్పవచ్చు. రేపు పరిశీలన ఉంటుంది. 3వ తేదీన విత్డ్రాలు ఉంటున్నాయి. అయితే ఇప్పటికే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మున్సిపాలిటీ ఎన్నికలను ఒక సవాల్గా తీసుకున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో సెమీఫైనల్గా తీసుకుంటున్నాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసేదంటే గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వతంత్రంగా జరిగాయి. అక్కడ పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ గుర్తులు లేకపోవడం వల్ల ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు, గెలిచిన తర్వాత కూడా పార్టీలు మారే అవకాశం ఉంది. కానీ ఈ మున్సిపల్ ఎన్నికలు మాత్రం రాజకీయ పార్టీల గుర్తుల మీద పోటీ చేస్తున్నారు కాబట్టి ఎవరు గెలిచినా కూడా పార్టీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి రంగంలో దిగాయని చెప్పవచ్చు. ఇప్పటికే
అన్ని పార్టీలు గెలుపు అభ్యర్థులకు గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చి అత్యధిక సీట్లను గెలవాలన్నటువంటి లక్ష్యంతో పోతున్నాయని చెప్పవచ్చు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అంటే దావోస్ పోకముందే సీఎం రేవంత్ రెడ్డి ఇటు పాలమూరు కావచ్చు, అదేవిధంగా ఆదిలాబాదు, ఖమ్మం జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టని చెప్పవచ్చు. అదేవిధంగా ఆయన 1వ తేదీ వచ్చిన తర్వాత అంటే ఇటు ఇప్పటికే అంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో దిగారని చెప్పవచ్చు. బీజేపీ విషయానికి వస్తే ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎంపీలతో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ లాంటి నేతలు ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల ఖరారుతో పాటు ఎన్నికల ప్రచారంలో దిగారని చెప్పవచ్చు. అదేవిధంగా చూసేది ఉంటే ఈ ఎన్నికలకు జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ ఎన్నికలను సవాల్గా తీసుకున్నటువంటి బీజేపీ అమిత్ షా తో పాటు జాతీయ అధ్యక్షుడు నూతనంగా అయినటువంటి అధ్యక్షుడు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు పాలమూరు నియోజకవర్గం కావచ్చు, ఉత్తర తెలంగాణలో ఇటు కరీంనగర్, నిజామాబాద్ అంటే కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కరీంనగర్, నిజామాబాద్ మీద బీజేపీ ఎక్కువగా ఫోకస్ చేసిందని చెప్పవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికలు సవాల్గా తీసుకుంది. గత సర్పంచ్ ఎన్నికల్లో కొంత వెనుకబడి ఉన్నా కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా ఓట్ల రూపంలో మలుచుకోవడానికి బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ ఎన్నికలను సవాల్గా తీసుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు సారథ్యంలో బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్ కు ధీటుగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను గెలిపించడానికి రంగంలో దిగారని చెప్పవచ్చు. ఎమ్మెల్యేలను, అదేవిధంగా మాజీ మంత్రులను కూడా 116 మున్సిపాలిటీలకు ప్రత్యేకమైనటువంటి ఇన్ఛార్జీలను పెట్టడమే కాకుండా జిల్లా అధ్యక్షులను సమన్వయకర్తలుగా ఏర్పాటు చేశారు. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలను ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, అధికార పార్టీ కాంగ్రెస్ ఎవరికి వారే ఎక్కువ సీట్లను గెలుచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించని చెప్పవచ్చు. ఇప్పటికీ అంటే గతంలో జరిగినటువంటి ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికలను బాగా ఛాలెంజ్ గా తీసుకున్నాయని చెప్పవచ్చు. అటు సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి కాంగ్రెస్ మున్సిపల్లో కూడా అత్యధిక స్థానాలను గెలుపు కోసం ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే మంత్రులు ఇటు బట్టి విక్రమార్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇలాంటి నేతలు, పొన్నం ప్రభాకర్ తమ జిల్లాలో పాగా వేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ నేతలు కూడా ఇటు బండి సంజయ్, ఈటల రాజేందర్ లాంటి, మహేశ్వర్ రెడ్డి లాంటి నేతలు తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీల మీద ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పచ్చు. మొత్తంగా ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ ప్రచార రంగంలో దిగారని చెప్పవచ్చు. రాజు గారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.